హే డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 2 టికెట్స్. ఇప్పుడే కల్కి సినిమా చూసి వస్తున్నా భయ్య. సినిమా రివ్యూ విషయం అనేది పక్కన పెడితే మీలో ఎంతమంది ఇప్పటి వరకు సినిమా చూసిరు లేదనేది కింద కామెంట్లో నాకు చెప్పండి. అండ్ సినిమా చూడని వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఏం టెన్షన్ పడకండి, నేనేం స్పాయిలర్ అయితే ఇవ్వనమాట. అలాగే సినిమా విషయానికి వస్తే షూర్ షాట్, నో డౌట్, బ్లాక్ బస్టర్ ఫిలిం అనమాట. అసలు సినిమా మీద నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన, నా ఎక్స్పెక్టేషన్స్కి 110% అయితే రీచ్ అయిందనమాట మూవీ. అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అద్భుతం అయ్యా చెప్పాలంటే. అండ్ ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్స్ కానీ ఏమన్నా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మన నాగిమామ దాన్ని తీసుకెళ్ళింది. అండ్ ఎప్పుడైతే మహాభారతం సీన్స్ వస్తాయో డెఫినెట్లీ మ్యాన్ యూ గెట్ ద గూస్ పింపుల్స్. అండ్ ఏదైతే లాస్ట్లో మీకు క్లైమాక్స్ 20 minutes ఉంటుందో చెప్తున్నా, మీరు సీట్లో మాత్రం పక్కా కూర్చోరు, మీకు గూస్ పింపుల్స్ అయితే గ్యారంటీ అనమాట. థియేటర్లో మాకు ఒర్లీ గొంతు ఆల్రెడీ పడిపోయిందనమాట. నాకు ఆల్రెడీ ఏంటంటే గొంతు చిన్న ప్రాబ్లం ఉన్నది, అంటే ఒక 1 week అంతా కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. అయినా కూడా నేను థియేటర్కి ఇంకా ఉన్న గొంతును కూడా ఇంకా ఖరాబ్ చేసుకున్నా. ఆ రేంజ్లో ఉంది మరి సినిమా. ఒక విషయం ఏంటంటే కొన్ని క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే బెటర్ అనిపించినాయి. అండ్ ఏదైతే మహాభారతం పోర్షన్లో మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది అర్జునాది, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన హీరో ఎవరు అనేది సో సినిమా చూసింటే మీకు తెలిసి ఉంటుంది, చూడని వాళ్ళకి ఎందుకు స్పాయిల్ చేయడం. కానీ మేబీ అది రామ్ చరణ్ ఇట్లంగా చేసి ఉంటే, మన రామ్ చరణ్ అన్న చేసి ఉంటే బెటర్గా ఉంటుండేమో అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. అండ్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి, ఎవరన్నా సినిమా చూసిన వాళ్ళు ఉంటే. సో ఓవరాల్గా సినిమా రేటింగ్ విషయానికి, రివ్యూ విషయానికి వస్తే నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అయ్యా. నేను పెట్టిన నా 500 రూపీస్కి నాకు వర్త్ అనే అనిపించింది సినిమా. ఓవరాల్గా 10 out of 10 ఇచ్చేస్తాను నేను. అండ్ మీకు ఎట్లా అనిపించింది సినిమా అనేది కింద కామెంట్లో డెఫినెట్గా చెప్పండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 Movie Tickets. జై శ్రీరామ్.